Daily. Taste the Daily. నేడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీడియా ముందుకు రానున్నారు. సాయంత్రం 5 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. రేపటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి రానున్న నేపథ్యంలో మోడీ ఏం చెప్తారోనని యావత్ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. సామాన్య మధ్యతరగతిపై ధరల భారం దించుతూ ఇటీవల జీఎస్టీ మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 4 స్లాబుల స్థానంలో ఇకపై 2 స్లాబుల మాత్రమే కొనసాగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ వైశాలి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు రాత్రి యావత్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. సో ప్రధాని ఏం చెప్పబోతున్నారు, కొత్త విషయం అని చెప్పేసి మొత్తం యావత్ ప్రజలు కూడా, దేశ ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో కూడా చాలా కీలకమైన సమయంలోనే అత్యంత ఇంపార్టెంట్ సంబంధించినటువంటి దేశ ప్రజలందరికీ సమయంలోనే నరేంద్ర మోడీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితులు ఇప్పుడు తాజాగా కూడా ఈ రోజు మాట్లాడాలని అనుకుంటుండడంతో అసలు ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలకు ఏం చెప్తారు అనే దానిపైన ఒక ఉత్కంఠ నెలకొంది. అయితే ముఖ్యంగా ఇటీవల జీఎస్టీకి సంబంధించి పెద్ద ఎత్తున కొన్ని విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చింది. గతంలో అమలు చేస్తున్న జీఎస్టీకి కొన్ని మార్పులు చేస్తూ మరింత సరళీకృతంగా కొంత ధరల తగ్గుదలకు సంబంధించి సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపయోగకరమైన విధంగా, లబ్ధి పొందే విధంగా ఈ యొక్క జీఎస్టీ సంబంధించిన ధరలను క్రమబద్ధీకరించింది. సో మార్పులు తీసుకొచ్చింది జీఎస్టీ స్లాబ్స్ ను. సో ఈ ఉద్దేశించే ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడే అవకాశాలు కనపడుతుంది. సో జీఎస్టీని ఉద్దేశించే ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించబోతున్నట్టుగా తెలుస్తుంది. అదే సందర్భంలో రేపటి నుంచే ఈ యొక్క కొత్త నూతన జీఎస్టీకి సంబంధించిన మార్పులకు స్లాబులు రేపటి నుంచి అమల్లో కాబోతున్నాయి. సో దాదాపుగా పేద మధ్య తరగతికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి వస్తువులు కావచ్చు, ఇతరత్ర సంబంధించిన వాటి విషయంలో జీఎస్టీ కొంత తగ్గడంతో ప్రజలకు సంబంధించి ధరలపైన భారం తగ్గుతుంది. సో ఇది అందరూ కూడా ప్రజలకు ఉపయోగపడే అంశం కాబట్టి దాన్ని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ప్రసంగించబోతున్నారు. ఆ యావత్ దేశ ప్రజలకు సంబంధించి. ఎందుకంటే గతంలోనే ప్రకటించారు, దీపావళి ముందు నవరాత్రి దసరా వస్తున్నాయి, దీపావళి ముందు పెద్ద ఎత్తున ఒక ప్రజలందరికీ కూడా ఉపయోగకరమైన పర్వదినం పురస్కరించుకొని శుభవార్త చెప్పబోతున్నామని చెప్పేసి ప్రకటించిన విషయం తెలిసిందే. సో దాంట్లో భాగంగానే ఈ యొక్క జీఎస్టీకి సంబంధించి స్లాబ్ల తగ్గుదలని మనం అనుకోవాల్సి ఉంటుంది. సో దీనిపైనే ప్రధాని మోడీ యావత్ దేశ ప్రజలకు చెప్పబోతున్నారు. గతంలో కరోనా సమయంలో కావచ్చు, అదేవిధంగా డిమానిటైజేషన్ ఈ యొక్క నగదుకు సంబంధించి ఏదైతే డిజిటలైజేషన్ డిమానిటైజేషన్ సందర్భంలోనే ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పుడు తాజాగా మరొకసారి ఈ యొక్క జీఎస్టీ పైనే మాట్లాడగలబడుతూ ఉంది. సో ఇంకా ఏదైనా అంటే అనూహ్యంగా ఇంకా ఆ జీఎస్టీకి సంబంధించి మరింత వేరైనా ఇప్పటి వరకు లీక్ అయిన సమాచారం కాకుండా దానికి అదనంగా మరేదైనా సమాచారం ప్రకటించబోతున్నారు అనేది కూడా ఆసక్తిగా నెలకొంది. సో మొత్తానికైతే జీఎస్టీకి సంబంధించి కొంత గుడ్ న్యూస్ చెప్పినప్పటికీ మరింత ప్రధానికి సంబంధించినటువంటి ఏదైతే మాట్లాడబోతున్నారో దానిలో ఇంత ఏదైనా అదనపు సమాచారం ఉంటుందనే చెప్పేసి ఒక చర్చ ఉంది. అది దీనికి ఇదొక వైపు ఉంటే, దీని వైపు ప్రధాని ప్రసంగం పైన కూడా రాజకీయాలు ఉన్నాయి. వీళ్ళే జీఎస్టీ ధర పెంచారు, పేద ప్రజలపై ఏదైతే ధరల భారం మోపారు, ఇప్పుడు దాన్నే తగ్గించారు. దీంట్లో కొత్త ఏముంది అని చెప్పేసి కూడా కొంత ప్రతిపక్షాల నుంచి కొంత విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో వాటికి కూడా ప్రధాని నరేంద్ర మోడీ తనదైన స్థాయిలో ఈ రోజు దేశ ప్రజలకు సంబంధించి మాట్లాడే సందర్భంలో దానికి సమాధానం చెప్పే అవకాశాలు కనబడుతున్నాయి అనుకోవచ్చు వైశాలి.